సింగిల్ బెడ్రూమ్ హౌస్కే 3 సర్క్యూట్స్ 3 ఎంసీబీ మనకు ఎక్కువ మెటీరియల్ ఖర్చు కదా, దానివల్ల యూజ్ ఏమి? నువ్వు 3 పెట్టావు సార్. ఇప్పుడు ఇన్ కేసు రేపు పొద్దున్న మీరు ఏసీ కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏమన్నా యాడ్ చేసినప్పుడు ఇప్పుడు మనం కిచెన్లో తీసుకున్నాం అనుకో, ఫ్రిడ్జ్ కంపల్సరీ కావాలా. ఇంకోటి వచ్చి మిక్సీలు పెట్టుకుంటారు, చిమ్నీ పెట్టుకుంటారు. సో దానికి మాత్రం సపరేట్గా సర్క్యూట్ ఒకటి పెడతాం సార్ అక్కడ. ఇటు సైడ్ 4 పక్కల వెళ్తారు సార్. ఓకే, అందువల్ల ఇది యూజ్ అవుతుంది. ఇంకోటి మీరు అనుకోవచ్చు 4 వే జంక్షన్ పెట్టచ్చు కదా నేను. పేపర్ పెట్టేస్తాం కదా, ఏం పోవు. హాయ్ ఎవ్రీవన్, హీజ్ సతీష్. హాయ్ సతీష్ ఈ బిల్డింగ్ అంతా వైరింగ్ చేశారు. 20/60 ఈస్ట్ ఫేస్ సతీష్ వైరింగ్ చేశాడు. తను వైరింగ్ ఎలా ఉంటుందో మొత్తం అంతా చూపిస్తాడు. ఇప్పుడు ఒక బిల్డింగ్కి 20/60 3 ఫ్లోర్ హౌస్కి ఎట్లా వైరింగ్ చేశాడు ప్లాన్ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఇప్పుడు చూపిస్తాం. ఇప్పుడు మనం చూపిస్తున్నది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో షేడ్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క షేడ్ వచ్చి 1.5 feet మైనస్ చేయాలా. మాకు ఈ బెడ్రూమ్కి మాత్రము 2 షేడ్లు వచ్చినాయి. 2 మైనస్ చేసి ఫ్యాన్ పాయింట్ అనేది పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా కిచెన్లో కానీ 2 షేడ్లు ఉన్నాయి. అలాగే 1.5 feet మైనస్ చేసి సెంటర్కి పాయింట్ చేసి పెట్టాము. తొమ్మిది నాలుగు అంటే 4:30
ఫ్యాన్ బాక్స్ పెట్టాము, అలాగే బెడ్రూమ్కి, కిచెన్కి, హాల్కి, అలాగే బాత్రూమ్కి సైడ్ వచ్చి ఒక ఫ్యాన్ అది ఒక జంక్షన్ బాక్స్, అలాగే ఒక పిఓపి లైట్ పెట్టామన్నమాట. త్రీ సర్క్యూట్స్ పెట్టావు కదా, సింగిల్ బెడ్రూమ్కు ఎందుకు 3 సర్క్యూట్స్ పెట్టావు? ఇక్కడ చూస్తే బెడ్రూమ్కు, హాల్కు, సింగిల్ బెడ్రూమ్ హౌస్కే 3 సర్క్యూట్స్, 3 MCB. మనకు ఎక్కువ మెటీరియల్ ఖర్చు కదా, దానివల్ల యూజ్ ఏమి? నువ్వు 3 పెట్టావు సార్. ఇప్పుడు ఇన్ కేసు రేపొద్దున్న మీరు ఏసీ కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏమన్నా యాడ్ చేసినప్పుడు ఇప్పుడు మనం కిచెన్లో తీసుకున్నాం అనుకో, ఫ్రిడ్జ్ కంపల్సరీ కావాలా. ఇంకోటి వచ్చి మిక్సీలు అవి పెట్టుకుంటారు, చిమ్నీ పెట్టుకుంటారు. సో దానికి మాత్రం సపరేట్గా సర్క్యూట్ ఒకటి పెడతాం సార్ అక్కడ. ఓకే, కిచెన్కు ఇక్కడ పెట్టినాం. ఓకే, అదే విధంగా మనము బెడ్రూమ్కి వచ్చినామనుకో, ఈ బెడ్రూమ్కి ఎందుకు సర్క్యూట్ చేసినామంటే బెడ్రూమ్లో 2 పాయింట్లు ఉంటాయి, పిఓపికి ఉంటుంది, మళ్ళీ ఏసీ ఉంటుంది. ఏసీ సైడ్ పెడతాం అనమాట. ఏసీకి పెడతాము. ఏసీకి వైర్లు పడతాయి కాండిట్లో? పడతాయి సార్, ఇబ్బంది అవుతుంది. అందుకోసమే కదా సార్ మనం సపరేట్గా సర్క్యూట్ తీసుకొచ్చాం కదా. ఓకే, అందుకోసం ఏసీకి సపరేట్గా పైప్ పెట్టాము, దానికి సపరేట్ సర్క్యూట్ పెట్టాము. ఓకే. మళ్ళీ మీరు అన్నట్లు బాత్రూమ్కి సపరేట్ పెట్టావు కదా. బాత్రూంలో మనం గీజర్ పెట్టుకుంటాము. ఓకే, 10 లీటర్స్ కానీ 25 లీటర్స్ కానీ గీజర్ పెట్టుకుంటాము. దానికి సపరేట్ సర్క్యూట్ ఉండాలా. మళ్ళీ ఇంకోటి వచ్చి ఇక్కడ ఎందుకు పెట్టామంటే వాషింగ్ మిషన్ పెట్టుకుంటాము. వాషింగ్ మిషన్ కి సపరేట్ గా ఉండాలి కాబట్టి ఆ గ్రీజర్ కి ఈ వాషింగ్ మిషన్ కి కలిపి ఒక సర్క్యూట్ గా పెట్టాము సార్ మనము. ఓకే, ఓకే. ఇట్లా పెట్టుకోవడం వల్ల యూజ్ ఏమి అంటే సపరేట్గా ఉండడం వల్ల ఇప్పుడు ఫేస్, నోట్లు, అర్త్, ఇన్వర్టర్ మాత్రమే ఆ పైప్ లో వెళ్తాయి సార్. మిగతాటివన్నీ ఇంకో పైప్ లో వెళ్తాయి అనమాట. అవి ఇవి అన్ని ఒకే దాంట్లో కలిపినామనుకో పైప్ లో వైర్లు ఎక్కువ అయిపోతాయి. ఇన్ కేసు హీట్ అయినప్పుడు మెల్ట్ అవుతాయి, మెల్ట్ అయినప్పుడు షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. ఈ ఫ్యాన్ పాయింట్ మామూలు కొక్కి పెట్టుకోవచ్చు కదా, ఇట్లా ఎందుకు పెట్టా? ఇది కాస్ట్ ఎక్కువ కదా. ఇది ఎంత కాస్ట్? ఒకటి సార్ అది 90 రూపీస్ పడుతుంది. ఫ్యాన్ పాయింట్ కొక్కి పెట్టుకుంటే మనకు 90 రూపీస్ సేవ్ అవుతుంది. ఇట్లా పెట్టడం వల్ల యూజ్ ఏమి తెలుస్తుంది సార్? ఇప్పుడు మన ఫ్యాన్ పాయింట్ అంటే ఇప్పుడు సెంటరింగ్ కొట్టింటారు కదా, దానిలో అదైతే ఏం కాదు. మన ఫ్యాన్ పాయింట్ వల్ల ఇది ఒక జంక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఏసీకి కావాలంటే ఏసీకి పోతుంది, ఇట్లా ఈ పక్కకి లైన్ వెళ్తుంది, ఇట్లా ఇటు సైడ్ ఇటు సైడ్ 4 పక్కల వెళ్తాది సార్. ఓకే, అందువల్ల ఇది యూజ్ అవుతుంది. ఇంకోటి మీరు అనుకోవచ్చు 4-వే జంక్షన్ పెట్టచ్చు కదా అని. 4-వే జంక్షన్ పెడితే దానికి మళ్ళీ సపరేట్ గా సీలింగ్ రోజు అవి ఉంటాయి, ఇలా ఇంకా దానిగా ఎక్కువ ఖర్చు అవుతుందని మనం ఫ్యాన్ బాక్స్ మాత్రమే పెడతాం సార్. ఓకే, ఓకే. ఇది ఫైనల్ గా టోటల్ గా వైరింగ్ కంప్లీట్ అయిపోయిందా? మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే, మార్నింగ్ నుంచి చేస్తున్నాడు. సర్క్యూట్స్ కి ఎక్కువ పైప్స్ పడ్డాయి. కొద్దిగా మెటీరియల్ ఎక్కువైనా ఇట్లా పెట్టుకోవడం వల్ల కొంచెం అడ్వాంటేజ్. ఎందుకంటే మనకు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా అదే ఎంసీబీ మాత్రమే ట్రిప్ అవుతుంది, అంతే కదా. ఒక ఎంసీబీ ట్రిప్ అవుతుంది. ఇంకా పైన మనం అకార్డింగ్ టు మన పోర్షన్స్ బట్టి ఇక్కడ వైర్లు పెట్టుకున్నాం, ఎంసీబీలు ఇక్కడ చేంజ్ చేసుకున్నాం. ఓకే, ఒక్కొక్క పోర్షన్ కి ఒక్కొక్క పైప్ వెళ్తుంది అన్నమాట. ఓకే, ఇంకా మోటార్కు సపరేటా సార్? మోటార్కి అవన్నీ కింద సపరేట్గా వస్తాయి సార్. ఓకే, ఓకే. అందులో హౌస్ వైరింగ్